ప్రస్తుత సమాజంలో కాదేది కల్తీకి అనర్హం అన్నట్టుగా ప్రతిదీ కలుషితమే అవుతుంది. మార్కెట్లో ఏం కొనాలన్నా ఏది తినాలన్నా ఒకటికి 2 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆహార విషయంలో అయితే ఎవరెన్ని జాగ్రత్తలు తీసుకున్నా రసాయనాలు లేని ఫుడ్ దొరకడం లేదంటే నమ్మక తప్పదు. అందుకే ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ కలిగిన కొందరు ఆర్గానిక్ ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఆర్గానిక్ పంటలు, ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులు చాలా చోట్ల అందుబాటులో ఉన్నాయి. కానీ మాంసంలో మోస్ట్ ఇంపార్టెంట్ అయిన మటన్ కూడా ఆర్గానిక్గా దొరుకుతుందంటే నమ్ముతారా? మీ కళ్ళ ముందే మీకు నచ్చిన పొట్టేలుని కటింగ్ చేసి నీట్గా మీట్ని ఇస్తారంటే తీసుకోకుండా ఉంటారా? అయితే ఈ అత్యంత హైజెనిక్ ఆర్గానిక్ మటన్ ఎక్కడ దొరుకుతుందో ఈ వీడియోలో వివరిస్తాను. మొత్తం వీడియో చూడండి, నచ్చిన మటన్ తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఇదిగో ఇక్కడ కనిపిస్తోన్న ఈ భారీ షెడ్డు నల్గొండ జిల్లా మడుగులపల్లి మండలం ఇందుగుల గ్రామంలో ఉంది. మంత్రాల వెంకటరెడ్డి అనే ఆధునిక భావజాలం కలిగిన అభ్యుదయ రైతు అద్భుత ఆలోచనకు రూపమే ఈ భారీ గొర్రెల షెడ్డు. తన పూర్వీకుల నుండి వచ్చిన వ్యవసాయాన్ని వారసత్వంగా స్వీకరించిన వెంకటరెడ్డి పంటలను పండించడమే కాదు, పశుపక్షాదులను ప్రాణంగా చూసుకునేవాడు. తన గ్రామంలోని కులవృత్తుల వారికి తగిన గౌరవం ఇచ్చేవారు. తన వ్యవసాయ భూమిలో మేకలు, గొర్రెలను ఉచితంగా మేపుకొనిచ్చేవారు. కాలక్రమేణా గొర్రెల పెంపకదారులు తగ్గిపోయారు. ఒకప్పుడు ఊర్లో వేల సంఖ్యలో గొర్రెలు, మేకలు ఉండేవి. కానీ ప్రస్తుతం పదుల సంఖ్యలో కూడా ఉండడం లేదు. దీంతో గ్రామస్తులంతా మటన్ కోసం మరో చోటికి వెళ్తున్నారు. నాణ్యమైన మాంసం తినలేకపోతున్నారు. ఈ విషయాన్ని గమనించిన వెంకటరెడ్డి ఎలాగైనా తమ గ్రామస్తులకు, చుట్టుపక్కల ప్రజలకు నాణ్యమైన మాంసాన్ని అందించాలని తలచాడు. మామూలుగా 100-200 గొర్రెలు అయితే మామూలుగా తిప్పలేము. బయట తిప్పాలనుకుంటే చాలా ఒక 20 ఎకరాలు కావాలి. ఒక 200 గొర్రెలకైనా 20 ఎకరాలు ఇవ్వాలి. ఇవి 500 గొర్రెలు అయినా కూడా ఒక 5 ఎకరాల మేతతో సరిపోద్ది. దాదాపు బయట తిప్పాల్సిన పని లేదు. బయట తిప్పినా కూడా రోగాలు ఎక్కువ వస్తాయి. బయట తిప్పకుండా ఉంటే రోగాలు తక్కువ వస్తాయి. ఇది NLM స్కీమ్ కింద పెట్టాం. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద పెట్టాం. ఇది 50 లక్షల సబ్సిడీ తోటి వస్తుంది. ₹1 కోటి ప్రాజెక్టు 50 లక్షల సబ్సిడీ తోటి వస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు మన ఊళ్ళో 100 గొర్రెలు ఉండేది. దాదాపు కొన్ని కుటుంబాలు మొత్తం వాటి మీదనే దాని మీద ఉండేది. అలాంటిది ఇప్పుడు ఎవరు రాస్తలేదు, ఎవరు తక్కువ అయిపోయారు. అప్పుడు 30 కుటుంబాలని 3 కుటుంబాలకు ఏమున్నాయి గొర్రెలు, అవి కూడా 50-100 కాసుకుంటాం. ఆ దృష్టిలో పెట్టుకొని మనం మటన్ కూడా బాగా రేట్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని వ్యవసాయం చేసిన దానికంటే గొర్రెలకు చాలా మంచిగా ఉందని చెప్పి దీంట్లోకి వచ్చినాం. మొదటి నుంచి మా తాతల కాలం నుంచి కూడా మాకు గొర్రెలే ఉండేది. ఇంకా అదే కంటిన్యూషన్ అట్నే నడుస్తూనే ఉంది. కాకపోతే బయట ఎడవకుండా ఎలివేటెడ్ షెడ్ పెట్టి దీంట్లోనే సాగుతున్నాం. భారీ ఎత్తున గొర్రెల పెంపకం చేపట్టాలని సంకల్పించాడు. అందుకోసం అనేక ప్రయత్నాలు చేశాడు. పలు ప్రాంతాలు సందర్శించాడు. చివరకు ఇంటిగ్రేటెడ్ షెడ్ నిర్మించి గొర్రెలను పెంచాలని నిర్ణయించాడు. అందులో భాగంగా అనుమతి కోసం అధికారుల వద్దకు వెళ్ళాడు. బ్రీడ్ మామూలుగా ఫస్ట్ తీసుకుని నెల్లూరి బ్రౌన్ మార్కెట్లో తీసుకున్నాం. వేరే ఎక్కడికి ఏం పోలేదు, మార్కెట్లో తీసుకున్నాం. అంతే. మీ దగ్గర ఇప్పుడు ఎన్ని రకాలు? ఒకటే రకం నెల్లూరు బ్రౌన్ ఒకటే. ఏం రేట్? లైవ్ స్టాక్ అమ్ముతారా, కట్ చేసి అమ్ముతారా? ఎలా ఉంటుంది? కట్ చేసి అమ్ముతాం. ఈ వివాహ శుభకార్యాలు బల్క్ ఎంత రేట్ చెప్తారా? చెప్పవచ్చా? ₹700. కటింగ్ మటన్ పీసెసా? పీసెస్, కంప్లీట్ పీసెస్. మటన్ మొత్తం ప్లాస్టిక్ మొత్తం అయిపోయింది. మీరే కటింగ్ వేసి ఇక్కడ మన కాడికే రావాలి. మనం వేరే కాడికి పోయి కొయ్యము. మన కాడికి వస్తేనే కోస్తాం. వారికి నచ్చితే ఇస్తారా? వారికి ఇష్టం ఏది కావాలంటే అది చూసుకుంటారు. దాన్ని ఇస్తాం. ఇక్కడనే కాంటాక్ట్ చేసుకుని ఇక్కడ నుంచి కార్లలో తీసుకోబోతాం. జనరల్ గా అందరూ లైవ్ గా గొర్రెనే జోకి అమ్ముతున్నారు. అలా కాకుండా మీరు కట్ చేసి ముక్కలు సప్పలని పెద్ద పెద్ద అలా కూడా కాదు. అలా కాదు, మొత్తం యాట్ కట్ చేస్తాం. ఇది ఏంటంటే ఇంకా మనం మెడిసిన్ వాడం మనం గొర్రెలకు.
పూర్వ ఆర్గానిక్. ఉమ్. ఇక్కడ 700 కంపెనీ మనకు వర్కౌట్ కాదు. ఇంకా నెక్స్ట్ ఇయర్ కల్లా నేను మొత్తం ఆర్గానిక్ అనేది పెట్టి అటు హైదరాబాద్ అట్లా సప్లై చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ లోకల్ అమ్ముతున్నాం. ఇప్పుడు ఏ రకం గడ్డి ఇస్తున్నారు? దానా ఇస్తారా, గడ్డి ఇస్తారా? దానా ఇస్తాం, గడ్డి ఇస్తాం. దానా వచ్చేసి మొక్కజొన్న, ఉలవపిండి ఇవి వచ్చేస్తాయి. గడ్డి వచ్చేసి ఎడ్జ్ లూసన్, బుల్లెట్ నేపియర్, మల్టీ కట్టు ఉన్నాయి. ఇవన్నీ మీరు పెంచుతారా, బయట చేస్తారా? మేము పెంచుతాం. 5 ఎకరాల్లో ఈ మొత్తం పెంచుతాం. ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? 2 years అవుతుంది. తర్వాత ఈ యొక్క మెయింటెనెన్స్ ఖర్చు ఎంత వచ్చింది తెలుసుకోవచ్చు? ఈ షెడ్కి వచ్చేసి 55 లక్షలు దాటింది. గవర్నమెంట్ ఇచ్చేది 30 lakhs ఇస్తుంది షెడ్ ఖర్చు. మనం చాలా ఎక్కువ పెట్టుకున్నాం. 55 lakhs దాటింది. 55 lakhs ఏమో తక్కువ. ఎంత మ్యాన్ పవర్ ఎంత అవసరం పడుతుంది? మ్యాన్ పవర్ ఇద్దరితో అయిపోతుంది. ఇద్దరు ఒక డ్రైవర్, ముగ్గురుతో అయిపోతారు ప్రస్తుతం. ఇంకా రేపు అసలు ఇద్దరు కాకుండా ఒక్కరితోటే పని అయిపోయేటట్టు చేయాలి. ఎంత కెపాసిటీ సార్ ఇట్లా? 500 గోర్లు. 500 మీకు పిల్లలు కాకుండా గుర్రలు 500. ఎన్ని రోజులకు ఒకసారి అమ్ముతుంటారు మీరు? ఎప్పుడు ఆర్డర్ వస్తే అప్పుడు అమ్మేది. 360 రోజులు మీ దగ్గర అందుబాటులో కంపల్సరీ. ఈ అభ్యుదయ రైతు ఆలోచన నచ్చిన అధికారులు ప్రభుత్వం నుండి ప్రత్యేక రాయితీ ఇప్పించారు. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని పర్ఫెక్ట్ గా వినియోగించుకున్న వెంకట్రెడ్డి సక్సెస్ఫుల్ గా షెడ్ నిర్మించాడు. నెల్లూరు నుండి నాటు గొర్రె పిల్లలను తెప్పించాడు. ఎలాంటి రసాయనాలు వాడకుండా అధిక ప్రోటీన్లు ఉండే గడ్డిని పెంచడం ప్రారంభించాడు. గొర్రెలు కేవలం షెడ్కే పరిమితం కాకుండా స్వేచ్ఛగా తిరిగేందుకు 10 ఎకరాల భూమిని కేటాయించాడు. ఈ ఎన్ఎల్ఎం స్కీమ్ రాకముందే నేను ఇట్లా వేద్దాం అనుకున్నాను, ఎలివేటెడ్ షెడ్ వేద్దాం అనుకున్నాను. అంతలో ఎన్ఎల్ఎం స్కీమ్ వచ్చిన కాంచి ఎట్లా గవర్నమెంట్ స్కీమ్ ఉందని చెప్పి దాంట్లోకి వెళ్ళిపోయినాం. లేకపోతే సొంతంగా వేద్దామనే ఉంది. కర్ణాటకలో చూసినాం. కర్ణాటకలో చూస్తే ఎట్లా ఎలివేటెడ్ షెడ్లు ఉంటాయి. కిందనే వస్తే కింద మొత్తం అవి రోజు ఊకాలి, పెండమెట్టి ఊకాలి, చేయాలి, రోగాలు ఎక్కువ. ఇట్లా ఎలివేటెడ్ షెడ్ అయితే ఇది మొత్తం ఎప్పటికప్పుడు కింద పడిపోతూనే ఉంటుంది. కింద తర్వాత ఇప్పుడు మనం ఆరాం పెట్టుకోవచ్చు. కింద మనం నాటుకోలు పెడుతూనే ఉంటాయి. అట్లా ఇది చేసినాం. లేబర్ తోటి కష్టాలు. లేబర్ కాకుండా దాదాపు చాప్ కటింగ్ మిషన్లు ఇవన్నీ ఉన్నా కూడా ఇంకా ఇప్పుడు ఇంకా ట్రాక్టర్కు ఒక రేపు 8 లక్షల ఎక్విప్మెంట్ తెస్తున్నాం. అది తీసుకొచ్చి కటింగ్ చేసుకొచ్చి డైరెక్ట్ మనమే పోసుకోవచ్చు. ఒక్కలతోటి అయిపోయింది. అలా చేస్తున్నాం. మూగజీవులకు ఎలాంటి జబ్బులు రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాడు. ఒకవేళ ఏదైనా జీవి రోగాల బారిన పడితే వెంటనే షెడ్డు నుండి వేరు చేస్తున్నాడు తప్ప ఎలాంటి మందులు, ఇంజెక్షన్లు ఇవ్వడం లేదు. అదేమంటే ఆర్గానిక్ అంటున్నాడు. తినే తిండిలో ఎలాంటి మందులు వాడను, మందలో ఉన్న గొర్రెలకు కూడా మందులు వేయను అంటున్నాడు. అయినా ఇప్పటి వరకు తన ఫామ్లో ఒక్క గొర్రె అంటే ఒక్క గొర్రె కూడా సిక్ అవ్వలేదు అంటున్నాడు. డిసీజ్ వస్తే పక్కేస్తాము. వైద్యులు ఉన్నారు. ఇక దాదాపుగా మళ్ళీ మార్కెట్ కు పంపించి అమ్మేస్తాం. నా షెడ్ లో ఉండదు. దానికి ఏదైనా రోగం వచ్చిందంటే దాన్ని అక్కడికి కట్ చేసేస్తారు. ఇక అంతే. అది మార్కెట్కి వెళ్ళిపోవాల్సింది, అది అక్కడ అమ్ముడుపోవాలి. ఈ రికవరీ అని పెట్టుకుని మీతో వాటికి వస్తుంది. ప్లస్ మనం ఆర్గానిక్ పోతున్నాం కాబట్టి దీంట్లో కొన్ని ఇప్పుడు వాటికి అలవాటు అయితే కొన్ని అలవాటు కావు. దాదాపు ఆల్రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఒక 6 నెలల నుంచి అసలు ఏం మెడిసిన్ అనేది మీరు ఒకటే లక్ష్యం. ఇంకా మీ దాంట్లో ఇంజెక్షన్ కానీ మెడిసిన్ వాడద్దు. ఒకవేళ ఏదైనా సిక్ అయితే దాన్ని పంపించేయడమే తప్ప అంతే మీ దగ్గర ఉంచుకో. ఓకే, నైస్ అండి. అంత హైజీనిక్ గా మెయింటైన్ చేస్తున్నాడు అతని ఫామ్ ని. గొర్రెలను తమ సొంత పిల్లల్లాగే పెంచుతానంటున్నాడు. ఏకంగా గొర్రెల మధ్యలోనే మంచం వేసుకుని వాటితో పాటే నిద్రిస్తానంటున్నాడు. 24 hours మొత్తం మీద మీకు గొర్రెల పెంపకాన్ని షెడ్ మీద నాకు పైన బెడ్ ఉంది. ఈ గొర్రెలతో పాటే మీరు కూడా ఇక్కడ పడుకుంటారు? అక్కడనే పడుకుంటాం. నైట్ డే టైం లో కూడా ఉన్నప్పుడు. తన పరిధిలోని ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరమైన మాంసం అందించడమే తన ప్రస్తుత లక్ష్యమని, భవిష్యత్తులో భారీ స్థాయిలో హైదరాబాద్ వంటి నగరాలకు ఎక్స్పోర్ట్ చేసే ఆలోచన చేస్తున్నానంటున్నాడు. ఇప్పుడు బ్రీడింగ్ మీ దగ్గర చేయిస్తున్నారా? మన దగ్గర బ్రీడ్ ఇప్పుడు మదర్ ఉంది కదా. ఇప్పుడు ఈ పిల్లలు మొత్తం ఇంకో నెల అయినాక ఇటు తీసేస్తాం. తీసి పక్కకు
పక్కకి వేరే షెడ్ వేరే షెడ్. ఇగో ఇప్పుడు అవి కటింగ్ పోయి అవి అవతలి రెడీగా ఉన్నాయి, అవి రెడీగా ఉన్నాయి. రెడీ ఫర్ సేల్. పెద్ద పెద్ద ఉన్నాయి అవి కటింగ్. అవి ఎడబాపు మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇచ్చిన ఎడబాపు. ఒక్కటి హైయెస్ట్ ఎన్ని కేజీలు? 20 కేజీలు. 20 కేజీలు అంతే. 15 నుంచి 20 కేజీలు. మామూలుగా మార్కెట్ లో 30, 40, 50 అయితే చెప్తారా? ఎంత అయితే అవి పెద్ద పొడేళ్ళు కానీ అంత పెద్ద పొడేలు దాకా మేము మన దగ్గర ఉండవు. మనకి ఇప్పటికి ఎప్పుడెప్పుడు అయిపోతున్నాయి అంటే ఉండవు, ఇక్కడ ఉండవు. ఎంతకాలం ఈ కటింగ్ మొదలు పెట్టి 6 నెలలు అవుతుంది. అంటే మీకు రాబడి స్టార్ట్ అయ్యి ఈ 6 నెలల్లో మీకు లాభసాటి ఉందా, కష్టం ఉందా, మీ సంతృప్తి ఎలా ఉంది? ఇప్పుడు వేరే వాళ్ళు బిజినెస్ చేస్తే వాళ్ళు మార్కెట్ పోయి పొడేలను కొనుక్కొచ్చి వాళ్ళు ప్రాసెస్ చేసి అమ్ముకుంటారు. 700 రూపాయలు కేజీ, 650 రూపాయలు కేజీ అమ్ముకుంటారు. మన ఏ ప్రొడక్ట్ మనదే కదా, మన దానికి నేను అమ్ముకుంటే నాకు లాస్ ఏముంటది? ఈజీ ప్రాసెస్. అంటే మీకు కస్టమర్స్ ఎక్కడి నుంచి వస్తుంటారు? ఈ ప్రస్తుతం అయితే చుట్టుపక్కల నుంచి వస్తారు. నెక్స్ట్ ఇయర్ మాత్రం ఇక్కడ బంద్ చేసి మొత్తం హైదరాబాద్ ఎక్స్పోర్ట్ మొత్తం ఆర్గానిక్ ఎక్స్పోర్ట్ అంటే ఓన్లీ హైదరాబాద్. ఇంకా హైదరాబాద్ తర్వాత ఎక్స్పోర్ట్ అనుకున్నప్పుడు అప్పుడు ఇంకా షెడ్ పెద్ద ఉన్నప్పుడు అప్పుడు ఎక్స్పోర్ట్ బయటికి ప్రస్తుతం అయితే ఆర్గానిక్ ఓన్లీ హైదరాబాద్ దాకా పోదాం చూస్తాం. మాంస ప్రియులు ఎవరైనా తన ఫామ్ దగ్గరకొచ్చి తమకు నచ్చిన గొర్రెలను సెలెక్ట్ చేసుకుంటే వారి ముందే మటన్ కట్ చేసి కేజీ 700 చొప్పున అమ్ముతానంటున్నాడు. మార్కెట్లో మాదిరిగా లైవ్ గొర్రెను జోకడం, వ్యర్థాలను కూడా కస్టమర్కు అంటగట్టడం వంటివి ఎట్టి పరిస్థితిలో చేయనంటున్నాడు. జనాలు ఎక్కువైతున్నాయి కదా, దీని వైపు వచ్చింది. ఓకే, మనం మార్కెట్ లో పోయి తీసుకొచ్చుకోవాలనుకుంటే అది ఏదైతే తెలియదు. అది గొర్రె తెలియదు, మేకో తెలియదు, రోగం వచ్చింది తెలియదు, నొప్పి వచ్చింది తెలియదు. ఇప్పుడు మన డైరెక్ట్ రావచ్చు, పట్టుకోవచ్చు, వాళ్ళే కట్ చేపించుకోవచ్చు. దగ్గర నుండి కట్ చేపించుకొని తీసుకుంటే లైవ్ ఆ ఇష్టం వచ్చింది, నీకు నచ్చింది పట్టుకొచ్చుకొని చెప్తాం. వ్యర్థాలను తన ఫాయిల్ తోటకు వాడి ఎలాంటి రసాయనాలు లేకుండా అధికంగా పంట దిగుబడి చేస్తున్నానంటున్నాడు. ఇంటిగ్రేటెడ్ ఫామ్ వల్ల అనేక లాభాలున్నాయని, అందులో భాగంగా ఫామ్ కింద నాటుకోళ్లను పెంచుతున్నాడు. వాటి నుండి కూడా అదనపు ఆదాయం వస్తుందంటున్నాడు. గొర్రెల పెంపకం ఇష్టంగా చేసుకుంటే పెద్ద కష్టమేమీ కాదని, పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారం వెళ్తే భారీ ఆదాయం ఆర్జించవచ్చని అంటున్నాడు. తక్కువ రేటుకు వచ్చే మాంసం తిని ఆస్పత్రి పాలు కాకండి, ఆర్గానిక్ మటన్ తిని ఆరోగ్యంగా ఉండండి అంటున్నాడు. తోటి రైతులు ఓపిక ఉంటే మంచిగా పెట్టుకోవచ్చు, నష్టం లేదు, పెట్టుకోవడం చెప్తున్నారు. 100% నష్టం లేదు. చేసుకోగలిగితే, చేసుకోలేకపోతే మాత్రం కొలాప్స్. చాలా మంది వేసేసి తీసేసారు కదా. నిరంతరం పిల్లల్లాగా పెంచుకోవాలి. 364 రోజులు ఊరికి పోతా గిరికి పోతా కుదరదు. ఎంతసేపు ఇక్కడనే ఉండాలి, ఇక్కడ కనిపెట్టుకుంటూ ఉండాలి. పోతున్నా ఒక గంట సేపు పని చూసుకొని రావాలి, ఇక్కడనే ఉండాలి, చూసుకోవాలి. మరి ఈ అభ్యుదయ రైతు ఆర్గానిక్ మటన్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.